ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇచ్చినటువంటి ధర్నా కార్యక్రమం మేరకు ఇవాళ కేవలం 3 డిమాండ్స్ జూన్ 12 పాఠశాలలు తెరిచే నాటికి పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ తాత్కాలిక ఉపాధ్యాయులతోనైనా సరే భర్తీ చేయాలని చెప్పి సత్వరమే బదిలీలు చేపట్టాలని చెప్పి వెంటనే డిఎస్సిని కూడా ప్రకటించాలని చెప్పి ఈ 3 ఎటువంటి ఆర్థిక సంబంధం లేని కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లల సంక్షేమం కోసం మాత్రమే ఆలోచించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి పోస్టులన్నీ కూడా సుమారుగా 17,000 పోస్టులు అటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి, మండల పర్యవేక్షణాధికారి కానివ్వండి, ఉప విద్యాశాఖ అధికారి కానివ్వండి, డైట్ కళాశాలలో బీఈడి కళాశాలలో ఈ డిపార్ట్మెంట్ అని లేకుండా విద్యారంగం మొత్తంగా కూడా 90% పైగా ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక బంగారు తెలంగాణ కావాలని చెప్పి అనుకుంటేనే కాదు, ఇది విజ్ఞాన తెలంగాణగా మారిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రత్యేకించి అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సినటువంటి విద్యారంగాన్ని గడిచిన సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకున్నటువంటి